Welcome to Sundar Shots 2.0. అధికారం డబ్బు దర్పం మంది మార్బలు పోలీసు పటాలాలు ఏవి వారి చైతన్యం ముందు నిలబడలేదు. తిప్పి కొట్టింది మరొవరో కాదు, అలగా జనం అనగారిన జనం. కలిసి కట్టుగా నిలబడ్డారు, కలబడ్డారు, విషాన్ని కక్కే కంపెనీని వెనక్కు కొట్టగలిగారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో విషం చిమ్మే ఇథనాల్ ఫ్యాక్టరీని కడుతున్నది ప్రభుత్వం. దీంతో చుట్టుపక్కల 4 గ్రామాలు దిలావర్పూర్, గుండంపల్లి, సముందర్పల్లి, రత్నాపూర్ ఖండ్లి గ్రామాల మీద ఈ ఫ్యాక్టరీ ప్రభావం పడుతుంది. మేం తాగే నీళ్లు విషమవుతాయి, పంటలు పండించే భూములు నాశనమవుతాయి, మా బతుకులే యాగమవుతాయని జనం పోరాటానికి దిగారు. ప్రభుత్వం ఊకుటదా ఏకంగా పోలీస్ బెటాలియన్లను దింపింది. అరెస్టులు, కేసులంటూ బెదిరించింది. జనం వెనక్కి తగ్గలేదు. 2 రోజుల పాటు పోరాటం చేసిర్రు. బుధవారం అయితే ఏకంగా 10 గంటల పాటు హైవేను దిగ్బంధం చేశారు. ప్రభుత్వం అధికారులు సర్వశక్తులొడ్డిర్రు. ఆర్డీఓ రత్నానాయక్ కూడా ఆందోళన చేస్తున్న చోటుకొచ్చింది. 5 గంటల పాటు ఆమె కారును కదలనివ్వలేదు జనం. పోలీసు బలగాలు వచ్చి ఆర్డీఓ కారును క్షేమంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. రాత్రి 9:30 దాకా ఆందోళన చేస్తూనే ఉన్నారు జనం. ఎముకలు కొరికే చలి, ఆడ మగ తేడా లేదు, బతుకు పోరాటం చేశారు. ఇక ఈ వార్త రాష్ట్రమంతా పాకింది. జిల్లా యంత్రాంగం, నిర్మల్ కలెక్టర్ అభిలాష రంగంలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. ఇథనాల్ ఫ్యాక్టరీ కట్టడాన్ని నిలిపేస్తున్నట్టు రాత్రికి రాత్రి ప్రకటించాల్సి వచ్చింది. ఇది కదా ప్రజా పోరాట విజయం అంటే. జనం తిరగబడితే ఎంత పెద్ద సర్కారైనా దిగి రావాల్సిందే అని మరోసారి రుజువు చేశారు కదా నిర్మల్ జనం. సరిగ్గా వారం రోజుల క్రితం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లగచర్ల ఫార్మాసిటీ కడతామంటే గిట్లనే తిరగబడ్డారు జనం. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కదిలినాయి. అందరినీ అరెస్టులు చేసిర్రు. ఎవరిని అటు దిక్కు రానియలేదు. లెఫ్ట్ పార్టీలు ఎంటర్ అవుడుతోటి ఇక సీన్ మారింది. ప్రభుత్వం కూడా తోకముడిసింది. ఇండస్ట్రియల్ కారిడార్ మాత్రమే పెడతామని చెప్పింది ప్రభుత్వం. ఇట్లా ఒకే వారంలో 2 చోట్ల జనం కొట్లాడిర్రు, గెలిచిర్రు. అయితే ఈ 2 చోట్ల ఒక కుట్ర జరిగే ఆస్కారం ఉంది. అదేంటంటే లగచర్ల కలెక్టర్ మీద దాడి చేసిర్రని మీడియా నిండా వార్తలు నూరిర్రు. అయితే స్వయంగా కలెక్టరే నా మీద ఎసొంటి దాడి జరగలేదు బై అని అదే రోజు సాయంత్రం చెప్పిన వీడియో మనం కూడా చూసినాం. అయితే దాడి 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 చేస్తే ఊరుకుంటామా అని ప్రచారం చేసిర్రు. అర్ధరాత్రి 2 గంటలకు తలుపులు బలగొట్టి మహిళలు, పిల్లలతోటి అసభ్యంగా ప్రవర్తించి మగవాళ్లను అరెస్టు చేసిర్రు పోలీసులు. 15 రోజుల పాటు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిర్రు. అక్కడి జనం నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత లెఫ్ట్ పార్టీల ఎంట్రీ, ఆ తర్వాత ప్రభుత్వం దిగొచ్చుడు, ఇదంతా వరుస క్రమంలో జరిగిపోయింది. దిలావర్పూర్లో కూడా అధికారి మీద దాడి అనే వార్తలు రాస్తున్నారు. అయితే అక్రమ కేసులను ముందలబెట్టి భూములను గుంజుకుట్టేందుకు, బ్లాక్మెయిల్ చేసేందుకే గిసొంటి కుట్ర జరుగుతుంది అంటున్నారు బుద్ధిజీవులు. కాబట్టి ప్రజా సంఘాలు, పార్టీలు, జనం చివరకంట అప్రమత్తంగా లేకుంటే ఇలాంటి ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే కంపెనీలే కట్టాలంటే ఎక్కడ కట్టాలి? జనానికి దూరంగా, తొండలు గుడ్లు పెట్టే భూముల్లో కట్టాలి. నిజంగా బంగారం అంటే భూముల్లో కాదు కదా. జనం బతికే ఊర్లల్లో విషం నింపే కంపెనీలు వద్దని చట్టమే చెప్తుంది కదా. తెలంగాణ జనం కూడా గదే తెగేసి చెప్తున్నారు. మా బతుకులల్లా, మా భూమిలా, మా నీళ్ళల్లా విషాన్ని నింపొద్దు అని చెప్పేసి వాళ్ళు తిరగబడుతున్నారు, పోరాడుతున్నారు, గెలుస్తున్నారు. కాబట్టి ప్రజలారా, చూసిరుగా వీడియో. ఒకటే వారంలో 2 ప్రజా పోరాటాలు విజయవంతమైనవి. మరి ఈ వీడియో మీద మీరేమంటారో తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.